వసు సీమంతం గురించి చక్రపాణి గారితో చెప్తుంది కదా జగతి. జగతి అలా అనేసరికి చక్రపాణి గారికి చాలా సంతోషంగా అనిపించి, మీ ఇష్టమమ్మా, మీరు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేయండి అని అంటారు చక్రపాణి గారు. నాన్న రిషి, నువ్వేమంటావు అని అంటుంది జగతి. నీ ఇష్టమమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం అని అంటాడు రిషి కూడా. శ్రీమంతం అని చెప్పేసరికి వసుకైతే చాలా హ్యాపీగా అనిపించి సిగ్గుపడుతూ ఉంటుంది. వసు సిగ్గును చూసి రిషి నవ్వుకుంటూ ఉంటాడు. ఆ రిషి, చాలా పనులున్నాయి, టైం లేదు మనకి, షాపింగ్ కూడా చేయాలి అని అంటుంది జగతి. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను చూసుకుంటాను కదా అన్నీ అని అంటాడు రిషి. అది కాదు నాన్న, షాపింగ్ అంటే ఒక డే మొత్తం షాపింగ్కే అయిపోతుంది అని అంటుంది జగతి. షాపింగ్ అంటే గుర్తొచ్చింది, అను ఆంటీకి ఫోన్ చేశారంట అని అంటాడు రిషి. అవును నాన్న, శ్రీమంతానికి సంబంధించిన షాపింగ్ చేయాలని అనుని అడిగాను. అను వస్తానంది, కానీ నేను డేట్ ఎప్పుడు అనేది అనుకోలేదు కాబట్టి ఎప్పుడు రావాలనేది అను ఆంటీకి చెప్పలేదు. నీకెవరు చెప్పారు అని అంటుంది జగతి. గౌతమ్ గాడు ఫోన్ చేశాడులే అమ్మా, వాడు చెప్పాడు అను ఆంటీతో పాటు మేము కూడా హైదరాబాద్ వస్తాము అని చెప్పాడు. సరేరా రండ్రా అంటే ఎప్పుడు ఏంటి అనేది జగతి ఆంటీ డిసైడ్ చేస్తేనే మేము వచ్చేది అని ట్విస్ట్ ఇచ్చాడు. ఓ, అను ఆంటీని రమ్మన్నది శ్రీమంతం షాపింగ్ కోసమేనా అని అంటాడు రిషి. అవునన్న, గౌతమ్ కూడా వస్తున్నాడు అంటే నీకు కూడా కొంచెం హెల్పింగ్గా ఉంటుంది అని అంటుంది జగతి. అవును మహేంద్ర, నేను ఈ డేట్ ఫిక్స్ చేసేస్తున్నాను, నీకు ఓకే కదా అని అంటుంది జగతి. ఏం మాట్లాడుతున్నావు జగతి, నన్ను అడుగుతావేంటి, నాకేం తెలుసు అని అంటాడు మహేంద్ర. ఆల్రెడీ నేను పంతులు గారిని అడిగాను మహేంద్ర, ఓ 3 రోజులు చెప్పి ఆ 3 రోజుల్లో ఏ రోజైనా పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఆ 3 రోజుల్లో మనకి అందరికీ కన్వీనియంట్గా ఏ రోజు ఉంటుందో ఆ రోజు ఫిక్స్ చేద్దామని నేను అనుకుంటున్నాను అని అంటుంది జగతి. సరే జగతి, నీ ఇష్టం అని అంటాడు మహేంద్ర. చాలా పనులున్నాయి మహేంద్ర, అందరినీ ఇంటికి వెళ్ళి మరీ పిలవాలి అని అంటుంది జగతి. సరే జగతి, నువ్వేం టెన్షన్ పడకు, వెళ్దాంలే అని అంటాడు మహేంద్ర. ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి మహేంద్ర, లేకపోతే మళ్ళీ ఎవరినైనా పిలవడం మిస్ అయిపోతానేమో అని అంటుంది జగతి. మహేంద్ర నవ్వుతూ, ఏంటి జగతి నువ్వు ఇంత హడావుడి పడిపోతున్నావు అని అంటాడు. నీకు అలానే ఉంటుంది మహేంద్ర. ఒక పక్కన దేవయాని అక్కయ్య మొన్న వచ్చినప్పుడు భూషణ్ ఫ్యామిలీ ఇంటి ఫంక్షన్ అంటే చాలా గ్రాండ్గా ఉండాలి, ఏమాత్రం తక్కువ కాకూడదు అని ఆల్రెడీ చెప్పి వెళ్ళింది. అందుకే కొంచెం టెన్షన్ పడుతున్నాను. అక్కయ్య గురించి తెలిసిందే కదా, అన్నీ ఉన్నా ఏదో ఒక లోపాన్ని వెతుకుతూనే ఉంటారు. అందుకే అక్కయ్యతో అనిపించుకోకుండా ఉండడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను మహేంద్ర అని అంటుంది జగతి. అవును వదిన గారు, ఎంత బాగున్నా ప్రతి దాంట్లోనూ లోపాన్ని వెతుకుతారు, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. సరే జగతి అని అంటాడు మహేంద్ర. బావగారు, అమ్మ జగతమ్మ, నేను ఈరోజు ఊరికి వెళ్ళి మళ్ళీ శ్రీమంతానికి ముందు రోజు వస్తానమ్మా అని అంటారు చక్రపాణి గారు. అదేంటి చక్రపాణి గారు, ఎన్నో రోజులు లేదు కదా, ఇక్కడే ఉండిపోవచ్చు కదా మీరు కూడా అని అంటుంది జగతి. అవును బావగారు, ఇక్కడే ఉండిపోండి బావగారు అని అంటాడు మహేంద్ర. లేదు బావగారు, నేను వెళ్ళాలి, నేను ఇక్కడే ఉంటే పనులన్నీ పెండింగ్ పడిపోతాయి అని అంటారు చక్రపాణి గారు. డాడ్, మావయ్యని ఎందుకు ఇబ్బంది పెట్టడం, పనులున్నాయని చెప్తున్నారు కదా, ఇప్పుడు వెళ్ళి పనులన్నీ పూర్తి చేసుకుని 2 రోజులు ముందే వచ్చేస్తారు, అప్పుడు ఒక 2-3 రోజులు ఇక్కడే ఉండిపోతారు, ఏమంటారు మావయ్య అని అంటాడు రిషి. అమ్మయ్య, అల్లుడు గారు నన్ను అర్థం చేసుకున్నారు. అందరూ ఉండమని అడిగిన తర్వాత నేను ఉండకపోతే బాగోదు, కానీ నేను వెళ్ళకపోతే అక్కడ పనులన్నీ జరగవు, ఆగిపోతాయి. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే అల్లుడు గారు నా మనసు తెలుసుకుని వెళ్ళమని చెప్పారు. అర్థం చేసుకునే అల్లుడు గారు నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుని, నాకు ఇంతకన్నా ఏం కావాలి అని మనసులో అనుకుంటూ ఉంటారు చక్రపాణి గారు. ఏంటి మావయ్య మాట్లాడడం లేదు అని అంటాడు రిషి. ఏం లేదు అల్లుడు గారు, మీరు నన్ను అర్థం చేసుకున్నారు, నాకు అదే చాలు, మీరు చెప్పినట్టే చేస్తాను. ఫంక్షన్కి ముందు రోజు వచ్చి ఫంక్షన్ అయిన తర్వాత 2-3 రోజులు మీరు చెప్పినట్టే ఇక్కడే ఉంటాను అని అంటారు చక్రపాణి గారు. వెళ్ళమన్నాను కదా అని ఇప్పుడే వెళ్ళిపోకండి, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెళ్ళండి మావయ్య అని రిషి నవ్వుతూ ఉంటాడు. సరే అల్లుడు గారు అని చక్రపాణి గారు కూడా నవ్వుతూ ఉంటారు. నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అని జగతి వంటగదిలోకి వెళ్తుంది. వినయ్ ఇంకా లేవలేదా నాన్న అని అంటుంది వసు. ఇంకా లేవలేదమ్మా అని అంటారు చక్రపాణి గారు.
సరే వాడిని ఎలా నిద్రలేపాలో నాకు తెలుసులే అని వాటర్ బాటిల్ పట్టుకుని వినయ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది వసు. అమ్మ వసమ్మ ఆగమ్మా అని వెనకాల చక్రపాణి గారు కూడా వెళ్తూ ఉంటారు. పాపం వాడి పని అయిపోయింది ఈరోజు అని రిషి నవ్వుతూ ఉంటాడు సోఫాలో కూర్చుని. వీళ్ళ అల్లరి ఇప్పట్లో తేలదు అని మహేంద్ర కూడా నవ్వుతూ ఉంటాడు. ఇంకా వసు వాటర్ బాటిల్ పట్టుకుని వాటర్ బాటిల్లోని వాటరు కళ్ళ మీద చల్లుతూ ఉంటుంది వినయ్కి. వాటర్ మీద పడేసరికి అబ్బా ప్రశాంతంగా పడుకోనివ్వవా అని చిరాగ్గా లెగుస్తాడు వినయ్. అంత చిరాకు ఎందుకు వస్తుందిరా, టైం ఎంత అయిందో తెలుసా, ఇప్పుడా లేచేది అని అంటుంది వసు. చాలా రోజుల తర్వాత రాత్రే ప్రశాంతంగా నిద్ర పట్టింది అని అంటాడు వినయ్. పాపం ఇన్ని రోజులు నిద్రపోలేదా అని అంటుంది వసు వెటకారంగా. నిద్రపోలేదు కాబట్టి రాత్రి బాగా నిద్రపోయాను, అందుకే లేట్ అయింది లేవడం అని అంటాడు వినయ్. ఇన్ని రోజులు నిద్రపోకుండా ఏం చేస్తున్నట్టో అని అంటుంది వసు. నీకేం తెలుసు నా బాధ, నాన్న గడువులోపు మనీ తీసుకొస్తారో రారో, నేను ఫీజు కట్టగలుగుతానో కట్టగలగనో అని ఎంత టెన్షన్ పడ్డానో నీకేం తెలుసు. రాత్రులు నిద్ర కూడా పట్టేది కాదు, దాని గురించే ఆలోచిస్తూ అలానే ఉండిపోయేవాడిని అని అంటాడు వినయ్. అంత నిద్ర మానుకుని ఆలోచించి ఏం చేశావురా, నాకు ఫోన్ చేసి ఒక్కసారి చెప్పినట్టయితే ఈ ప్రాబ్లం ఎప్పుడో క్లియర్ అయిపోయేది కదా, అంత బాధపడాల్సిన అవసరం కూడా నీకు ఉండేది కాదు కదా అని అంటుంది వసు. నీకే నువ్వు బాగానే అంటావు, కానీ నా మనసులో చాలా ఆలోచనలు ఉంటాయి కదా, అనవసరంగా బావగారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నేను చెప్పలేదు. అయినా నాన్న లాస్ట్ డేకైనా తీసుకొస్తారు అనే ఒక నమ్మకం నన్ను నడిపించేది, అందుకే చెప్పలేదు అని అంటాడు వినయ్. ఒకవేళ నాన్నకి మనీ అడ్జస్ట్ కాక తీసుకురాలేకపోతే అని అంటుంది వసు. ఏముంది, ఇయర్ వేస్ట్ అవుతుంది అని అంటాడు వినయ్. అంత ఈజీగా ఇయర్ వేస్ట్ అవుతుందని ఎలా చెప్పగలుగుతున్నావురా అని అంటుంది వసు. మరి ఏం చేస్తామక్క అని అంటాడు వినయ్. చూడ్రా, స్టడీ విషయంలో పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఏ అవసరం వచ్చినా సరే నన్ను కానీ బావగారిని కానీ అడుగు. అయినా బావగారు నీతో చాలా ఫ్రీగా ఉంటారు కదరా, అయినా నువ్వు బావగారికి ఈ విషయం చెప్పకుండా దాచావు అంటే బావగారు ఎంత బాధపడి ఉంటారో ఒకసారి అర్థం చేసుకున్నావా నువ్వు అని అంటుంది వసు. బావగారు బాధపడిన మాట వాస్తవమే, కానీ బావగారు ఇప్పుడు దాన్ని మనసులో నుంచి తీసేశారు, నన్ను క్షమించేశారు కూడా అని అంటాడు వినయ్. అమ్మా వసమ్మ, నేను డబ్బులు తీసుకొచ్చిన ఆ డబ్బులు అలానే ఉంచేసి అల్లుడు గారే ఫీజు కట్టేశారు. ఆ డబ్బు అంతా నా దగ్గరే ఉంది కదమ్మా, ఇదిగో అమ్మా ఆ డబ్బులు నీ దగ్గరే ఉంచమ్మా అని చక్రపాణి గారు తీసుకొచ్చిన డబ్బు బ్యాగ్ని వస్తారాకి ఇస్తూ ఉంటారు చక్రపాణి గారు. నాన్న ఇది నాకెందుకు అని అంటుంది వసు. అమ్మా వసమ్మ, ఇది నీ దగ్గరే ఉంచమ్మా, నేను వాడి ఫీజు కోసం తీసుకొచ్చాను, కానీ ఈ డబ్బుని అల్లుడు గారు నా దగ్గరే ఉంచమని చెప్పి అల్లుడు గారే కట్టేశారు ఫీజు అంతా. ఇప్పుడు ఈ డబ్బుని వెనక్కి తీసుకుని వెళ్ళడం దేనికమ్మా, అది కాకుండా ఇప్పుడు నీకు శ్రీమంతం చేయాలి కదా, ఇది పుట్టింటి తరపున ఏదో ఒకటి కొనుక్కోమ్మా నువ్వే అని అంటారు చక్రపాణి గారు. నాన్న నాకేం వద్దు నాన్న అని అంటుంది వాసు. అల్లుడు గారిని ఫీజు కట్టేశారు కదా బాబు, ఈ డబ్బులు తీసుకోండి మీ దగ్గరే ఉంచండి అని నేను చెప్పలేను, ఎందుకంటే అల్లుడు గారు బాధపడతారు. అలా అని ఈ డబ్బుని వెనక్కి తీసుకువెళ్ళను లేను, నన్ను కూడా అర్థం చేసుకోమ్మా, ఎలాగో శ్రీమంతం ఉంది కాబట్టి ఈ డబ్బుని శ్రీమంతానికి పుట్టింటి వాళ్ళు ఏదో ఒకటి కొనాలి కదమ్మా, ఈ డబ్బుతోనే నీకు కావాల్సినవన్నీ కొనుక్కోమ్మా పుట్టింటి తరపున అని అంటారు చక్రపాణి గారు. అది కాదు నాన్న అని అంటూ ఉంటుంది వసు. ఇంకేం చెప్పొద్దమ్మా, మీ అమ్మ ఉంటే మీ అమ్మ శ్రీమంతానికి కావాల్సిన పనులన్నీ చూసుకునేది, పుట్టింటి తరపున తనే ఏదో ఒకటి కొని నీకు తీసుకొచ్చేది. మీ అమ్మ లేదు, నాకేం చేయాలో ఏం కొనాలో తెలీదు, ఈ డబ్బుతో నీకు కావాల్సినవన్నీ కొనుక్కో తల్లి అని అంటారు చక్రపాణి గారు. సరే నాన్న, నీ ఇష్ట ప్రకారమే తీసుకుంటాను, మీరు ఈ డబ్బుతో ఏం చేయాలి అని కోరుకుంటున్నారో అలానే ఉపయోగపడుతుంది నాన్న అని అంటుంది వసు. చాలా సంతోషం తల్లి, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అని అంటారు చక్రపాణి గారు. వస్తారా చిన్నగా నవ్వుతుంది. చక్రపాణి గారు కూడా వస్తారా తలపైన చేపెట్టి నిమురుతూ సంతోషంగా ఉండు తల్లి అని అంటారు. నాన్న ఈ బ్యాగ్ మా రూమ్లో పెట్టేసి వస్తాను, వినయ్ నువ్వు నాన్న హాల్లోకి వచ్చేయండి, అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని అంటుంది వసు. సరే అక్క అని అంటాడు వినయ్. వసు ఆ బ్యాగ్ని వాళ్ళ రూమ్లో పెట్టడానికి వాళ్ళ రూమ్కి వెళ్తుంది. వసు చక్రం గారు ఇచ్చిన బ్యాగ్ని వాళ్ళ రూమ్లో పెట్టేసి తను కూడా హాల్లోకి వచ్చేస్తుంది. ఈలోపు జగతి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తుంది.
తర్వాత అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. నాన్న, మాధవి అక్క దగ్గరికి వెళ్ళవా అని అంటుంది వసు. వెళ్తానమ్మా అని అంటారు చక్రపాణి గారు. నువ్వు వస్తున్నట్టు మాధవి అక్కకి తెలుసా అని అంటుంది వసు. తెలుసమ్మా, నేను డబ్బు తెస్తున్నాను కాలేజ్ ఫీజు కోసం అని తెలిసే వినయ్ని ఇక్కడికి పంపించేసింది. వినయ్ అక్కడే ఉంటే వాళ్ళ ఆయన ఆ డబ్బుని చూస్తే మళ్ళీ ఏదో వంక పెట్టి తను ఆ డబ్బుని లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ డబ్బు తీసేసుకుంటాడు. మళ్ళీ వినయ్ ఫీజు కట్టడం కష్టమవుతుంది. అందుకే వినయ్ని ఇక్కడికి పంపించేసింది. నన్ను ఇక్కడికే వెళ్ళమని చెప్పింది. మీరందరూ కాలేజీలో ఉన్నారు అని కాలేజ్కి వచ్చేసాను అని అంటారు చక్రపాణి గారు. మాధవి అక్క చేసింది కూడా కరెక్టే. నిజంగా డబ్బులు ఫీజు కట్టకుండా చిన్నబావ అడ్డుపడి తను తీసేసుకునేవాడే. అక్క మంచి పనే చేసింది ఇక్కడికి పంపించి అని అంటుంది వసు. అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేస్తారు అందరూ కూడా. తర్వాత చక్రపాణి గారు ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతారు. బావగారు, అమ్మ జగతమ్మ, నేను వెళ్ళొస్తాను అని అంటారు చక్రపాణి గారు. జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటారు జగతి మహేంద్ర ఇద్దరు కూడా. అల్లుడు గారు, అమ్మ వసమ్మ, నేను వెళ్ళొస్తాను అని అంటారు చక్రపాణి గారు. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరండి అని అంటుంది వసు. రిషి కూడా జాగ్రత్తగా వెళ్ళిరండి మావయ్య అని అంటాడు. వినయ్, కాలేజ్ ఫీజు కట్టేశారు కదా, ఇక నుంచి కాలేజ్కి వెళ్ళు అని అంటారు చక్రపాణి గారు. సరే నాన్న, ఖచ్చితంగా వెళ్తాను అని అంటాడు వినయ్. నేను మాధవి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్తానమ్మా అని చెప్పి చక్రపాణి గారు బయలుదేరుతారు. వినయ్ మావిని మాధవి వదిన దగ్గరికి తీసుకువెళ్ళి తర్వాత బస్ ఎక్కించేసి నువ్వు ఇంటికి వచ్చే, ఇదిగో కారు తీసుకువెళ్ళు అని కార్ కీస్ ఇస్తాడు రిషి వినయ్కి. సరే బావగారు అని చక్రం గారిని కారులో ఎక్కించుకుని వినయ్ మాధవి దగ్గరికి తీసుకువెళ్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.